దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం కీర్తన గ్రంథంలో నుండి 126వ కీర్తన, 127వ కీర్తన. ప్రియులారా, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. మన ధ్యానం వాక్య ధ్యానం. సో వాక్యం లేకుండా మనకు ధ్యానమే లేదు కనుక వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొన్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. 127వ కీర్తనలోని కొన్ని వచనాలు కూడా చదువుకుందాం. 3 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావల కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువైన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులను ఎదిరించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగానికి పూర్తి లేఖన భాగం చదివిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పునరుద్ధరణ కొరకు ఆశిస్తున్నాము. పునరుద్ధరణ కొరకు ఆశిస్తున్నాం. హోపింగ్ ఫర్ రెస్టోరేషన్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు సంపదను తిరిగి స్థాపించినటువంటి సమయాన్ని కీర్తనకారుడు గుర్తు చేసుకున్నాడు. వారి ఆనందముతో నింపాడు. మరియు చుట్టుపక్కల దేశాలు దేవుని వారి కోసం చేసినటువంటి కార్యాన్ని బట్టి స్తుతించమని కీర్తనకారుడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడు భవిష్యత్ పునరుద్ధరణ కొరకు ఎదురు చూస్తుండగా ఎవరైతే కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ వదలకుండా పట్టుదలతో శ్రద్ధ కలిగినటువంటి ఒక రైతుల పట్టుదలతో ఉండాలని ఆయన మరలా నిశ్చయం చేసుకున్నాడు. ఆలయానికి ఆరాధికులు వస్తున్నప్పుడు వారు తమ పట్ల దేవుని శ్రద్ధను తప్పకుండా గుర్తెరిగి దాని ప్రకారం వారు ప్రతిబింబిస్తారు. వారు అర్హులైన దానికంటే ఎక్కువగా వారి ప్రయత్నాలు వృధా కాకుండా చూసుకునేందుకు ఆయన స్తుతించి ఆరాధిస్తారు. ప్రియులారా, నిజమే, దేవుని కృప ఎంత గొప్పదో ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను సంతోషముతో నింపేటువంటి దేవుడు. ఇశ్రాయేలులో సంతోషించిన అదే దేవుడు తన ప్రజలను సంతోషపరుస్తూ ఉన్నాడు. ఈ పాఠ్యభాగం ద్వారా మనం ఎప్పుడు దుఃఖాన్ని బాధను సహించినప్పటికీ దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసినట్టుగా మత్తయి సువార్త 5:3-12 వచనాలలో నిజముగా దేవుని పేరట మనం పొందేటువంటి ఈ తృప్తి, సంతోషము, సమాధానం, పునరుద్ధరణ నిజంగా దేవుడిచ్చినటువంటి భాగ్యం. ప్రియులారా, కాబట్టి పునరుద్ధరణ దినం వచ్చినప్పుడు మన కన్నీళ్లు, దుఃఖము తప్పకుండా తుడిచివేయబడతాయి. ప్రకటన గ్రంథంలో ఆ మాట గమనిస్తాం. 21వ అధ్యాయం 4వ వచనంలో. కనుక సంతోష దినము రాబోతుందని దేవుడు తన వాక్యం ద్వారా మనకు హామీ ఇస్తున్నాడు. అందుకే పునరుద్ధరణ దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ భాగంలో ఒక నేర్పే దేవుని పాఠముగా దేవుడు పనిలో ఉన్నాడు, ఈజ్ వర్కింగ్. కాబట్టి మనం కూడా ఏ పని లేదని అనుకోకూడదు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇప్పటికే పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నానని. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, కాబట్టి దేవుడు మన నుండి కోరుతున్నాడు, మనం కూడా తప్పకుండా మన చేతులతో శ్రమపడి ఆ కార్యాన్ని దేవుని చేతిలో పెట్టినట్లయితే తప్పకుండా అది నిలబడుతుంది. లేకపోతే దేవుడు లేనటువంటి మన ప్రయాసము వృధా అయిపోయేటువంటి ప్రమాదం. ప్రియులారా, కనుక ఈ పాఠ్య భాగంలో నుండి దేవుడు కట్టకపోతే
ఇల్లు లేకపోతే ఏదైనా ఒక కార్యం దేవుడు కట్టకపోతే కట్టేవారి ప్రయాసం వ్యర్థమన్నాడు కీర్తనకారుడు. అలాగే పట్టణాన్ని దేవుడు కాపాడకపోతే కాపల కాసేవారి ప్రయత్నం కూడా వ్యర్థమన్నాడు. అలాగే ప్రియులారా, దేవుడు ఇవ్వకపోతే, దేవుడు మన యొక్క రాబడిని దీవించకపోతే మనం చేసేటువంటి లేక సంపాదించుకున్న రాబడి కూడా వ్యర్థమని వాక్యం జ్ఞాపకం చేసి ప్రియులారా, నిజమే, దేవుడు ఇవ్వకపోతే మనం సంపాదించుకోలేం. మనం సంపాదించుకున్నది దేవుడు దీవించకపోతే అనుభవించలేం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, పునరుద్ధరణ కొరకు మనం నిజంగా ఆశించినట్లయితే అది ఆయన ద్వారా మనకు దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడే మనకు దాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక రండి, ఆయన సన్నిధిలో ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుతాం. ప్రియమైన దేవా, మా రోజువారీ శ్రమను అర్థాన్నిచ్చేటువంటి దేవుడుగా మీరు మాకున్నారని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎప్పుడు ఈ కష్టం శ్రమ బాధపడినప్పుడు నిన్ను మర్చిపోకుండా ప్రభువా, నీవు దీవిస్తేనే మాకు ఏదైనా దీవెన ప్రభువా, నువ్వు ఇస్తేనే ఏదైనా సంపాదించుకుంటాం ప్రభువా. కనుక మాకు మేముగా సంపాదించుకున్న దానిని నీవు దీవించకపోతే అనుభవించలేమని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా, మీరు ఇచ్చిన ప్రతి దానిని అనుభవిస్తున్నటువంటి మేము కృతజ్ఞత కలిగి స్తుతించి ఆరాధించి అనేకులకు నీ ప్రేమను పంచిపెట్టలుగా నిలబెట్టమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా మనం పొందినటువంటి ఆదరణ, ఆనందం, సంతోషం అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా ప్రభు పేరట బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ, పునరుద్ధరణ అనేది దేవుని ద్వారానే దేవునికే సాధ్యమైనటువంటి విషయం. కనుక ప్రియులారా, నిజముగా ఆయన ద్వారా పునరుద్ధరించబడినటువంటి మన జీవితాలు కృతజ్ఞతతో ఆయన కొరకు బ్రతుకుట, అనేకులకు ఆయన ప్రేమను పంచుట, అంతకంటే గొప్ప కార్యం మన జీవితంలో ఏమీ లేదని కీర్తనకారుడు చెప్పిన మాటలతో ప్రియులారా మనం ఏకీభవిస్తూ ఆ దేవునికే సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తాం. అలా జీవించగల కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.